ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వాళ్ళ 86వ వీడియో మీ ముందుకు వస్తుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం కవర్ చేస్తున్నాం. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇవాళ ఫస్ట్ క్వశ్చన్, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ నుంచి. ప్రాచీన కాలంలో సట్లెజ్ నదిని ఎలా పిలిచారు? వేద కాలంలో ఈ నదులకు డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి. మీకు సట్లెజ్, చీనాబ్, రావి, బియాస్, ఈ జీలం, ఈ నదులన్నీ కూడా మనకి సింధు నదికి ఉపనదులు. మీరు గమనించండి. సో ఈ 5 నదులకైతే డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి. దాంట్లో సట్లెజ్ రివర్ని అప్పుడు ఏమని పిలిచారంటే సుతుద్రి అని పిలిచారు, లేదా జరద్రోస్ నది అని కూడా అంటారు. మనకు సట్లెజ్ నది అనేది టిబెట్లోని ఈ కైలాస పర్వతాలలో జన్మించి భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి షిప్కీలా కనుమ గుండా ఇండియాలోకి అయితే అది ఎంటర్ అవుతుంది. ఈ సట్లెజ్ నది మీదనే మనకు ఎక్కడ హిమాచల్ ప్రదేశ్లో మీకు ఒక డ్యామ్ నిర్మించారండి బాక్రా దగ్గర. దాని బాక్రా నంగల్ డ్యామ్ అంటాం. అంటే పంజాబ్లోని నంగల్ దగ్గర ఒక డ్యామ్ ఉంటుంది, హిమాచల్ ప్రదేశ్లోని బాక్రా దగ్గర ఒక డ్యామ్ ఉంటుంది. 226 మీటర్స్ హైట్ తోటి అత్యంత ఎత్తైన డ్యామ్గా మనం దీన్ని చూస్తాము. సో ఈ సట్లెజ్ నది మీదనే అదైతే నిర్మించబడింది. ఇంకొక విషయం ఏంటంటే మనకు ఈ సట్లెజ్ నది మీద నిర్మించిన ఈ బాక్రానంగల్ డ్యామ్ ద్వారా మనకి గోవింద సాగర్ అనేది ఏర్పడింది. భారతదేశంలో అతిపెద్ద కృత్రిమ సరస్సు ఏది అన్నాడు గతంలో ఒకసారి క్వశ్చన్. గోవింద సాగరే ఆన్సర్ అండి దానికి. సో ఇది మనకు సట్లెజ్ రివర్ గురించిన ఇన్ఫర్మేషన్. సెకండ్ క్వశ్చన్, ప్రస్తుతం భారత్లో ఎన్ని అణు రియాక్టర్లు ఉన్నాయి? రీసెంట్ డేటా ప్రకారం ఇండియాలో మనకు 22 ఆటమిక్ రియాక్టర్స్ ఉన్నాయండి. వెరీ ఇంపార్టెంట్. వీటి ద్వారా అణు విద్యుత్తునైతే మనం ఉత్పత్తి చేస్తున్నాము. మీకు నరోరా అనే ఆటమిక్ పవర్ ప్లాంట్ వచ్చేసి మనకు యూపీలో ఉంది, కాక్రాపర అయితే గుజరాత్లో ఉంది, కుదంకులం తమిళనాడులో ఉంది, కైగా కర్ణాటకలో ఉంది, రావత్బట్ట రాజస్థాన్లో ఉంది. సో ఇట్లా ఇంపార్టెంట్ ఆటమిక్ పవర్ ప్లాంట్స్ అయితే మనకు ఇండియాలో ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 3, జనగామ జిల్లాలోని పెంబర్తి హస్తకళ ప్రత్యేకత ఏమిటి? పెంబర్తి హస్తకళ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో ఏం చేస్తారంటే మనకి లోహాలను రేకులుగా మార్చడం అనేది ప్రధానంగా దీంట్లో చూడొచ్చు. అదేవిధంగా సిల్వర్ ఫిలిగ్రీ, ఇది కరీంనగర్లో ప్రసిద్ధించినటువంటి హస్తకళ అండి. ఇందులో లోహాలను తీగలుగా మార్చి డిజైన్లు చేస్తారు. ఇక్కడ మీకు డోక్రా మెటల్ క్రాఫ్ట్ ఒకటి ఉంటుంది ఆదిలాబాద్ జిల్లాలో, అది కూడా చాలా ఇంపార్టెంట్. బిద్రీ వేరు హైదరాబాదు ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది. ఇట్లా ఇంపార్టెంట్ కొన్ని ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 4, 2024 సకరోవ్ బహుమతిని ఎవరికి ప్రకటించారు? చాలా రిమోట్ క్వశ్చన్ అండి ఇది. సకరోవ్ బహుమతి అనేది మనకి యూరోపియన్ యూనియన్ ఇస్తుంది. రీసెంట్గా మనకు వెనిజులాకు సంబంధించిన రాజకీయవేత్తలు మరియా కొరినా మచాడో, ఎడ్మండో గొంజలెజ్ వీళ్ళకైతే ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఆండ్రీ సక్కరోవ్ ఎవరు అంటే మనకి దీన్ని ప్రైజ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అంటారు. రష్యా అనుభౌతిక శాస్త్రవేత్త ఆండ్రీ సకరోవ్ పేరు మీదుగా 1988 నుంచి ఈ పురస్కారాన్ని ఇస్తున్నారు. ఇది యూరోపియన్ యూనియన్ అందించే అత్యున్నత మానవ హక్కుల పురస్కారం. ఈ ఆండ్రీ సకరోవ్ను మనం పాదరాపు సోవియట్ యూనియన్ హైడ్రోజన్ బాంబుగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. 1975లో నోబెల్ శాంతి బహుమతిని కూడా గెలుచుకున్నాడు. ఆయన పేరు మీదుగానే ఈ అవార్డు అయితే మనం ఇస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 5, భారత రాజ్య కార్యదర్శి పదవిని బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడు సృష్టించింది? ఇది ఆధునిక భారతదేశ చరిత్రను తీసుకున్న క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటాం ఈ పదవిని. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన చట్టం ఉంది కదా, ఈ చట్టం చాలా ఇంపార్టెంట్ అండి. 1850 చట్టం ద్వారా బ్రిటిష్ గవర్నమెంటు భారతదేశానికి సంబంధించి భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకున్న ప్రాంతాల మీద పాలనా వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, ఒక పదవిని కూడా తీసుకొచ్చింది. దీన్నే మనం సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటాం ఈ పదవిని. ఈ 1858 చట్టం ఎందుకు వచ్చిందో మీకు అందరికీ తెలుసు. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం మేల్కొని ఈ చట్టం తీసుకొచ్చింది. అయితే దీంట్లో ఏంటంటే ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఉన్నారో ఆయన భారతదేశ వ్యవహారాలను లండన్ నుంచి పర్యవేక్షిస్తాడు. అట్లా మనకి మొట్టమొదటి సెక్రటరీ ఆఫ్ స్టేట్గా అపాయింట్ అయిన వ్యక్తి ఎవరు అంటే చార్లెస్ వుడ్ అండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ 1858 చట్టం ద్వారానే ఈ పదవిని సృష్టించడం అనేది జరిగింది. అతను బ్రిటిష్ మంత్రివర్గంలో ఒక మినిస్టర్గా ఉంటాడు. ఇంకోటి ఏంటంటే 1858 చట్టం ద్వారానే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అనేది ఇక్కడ రద్దయిపోయి డైరెక్ట్గా ఆ పాలన బ్రిటిష్ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోయింది. చాలాసార్లు ఈ క్వశ్చన్ అడిగిండు, ఏ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇక్కడ రద్దయింది, నేరుగా బ్రిటిష్ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోయింది అంటే ఇదే 1858 యాక్ట్ ద్వారానే వెళ్ళిపోయింది. అది కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక వైస్రాయ్ అనే హోదా కూడా గవర్నర్ జనరల్కు ఇదే చట్టం ద్వారా ఇచ్చిండ్రు.
రైట్. క్వశ్చన్ నెంబర్ 6, భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి లిఖిత చట్టంగా దేన్ని పేర్కొంటారు? ఇది కూడా ఇండియన్ హిస్టరీ నుంచి తీసుకున్నాను, మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి. 1773లో బ్రిటిష్ గవర్నమెంట్ భారతదేశానికి సంబంధించి ఫస్ట్ టైం ఒక చట్టం తీసుకొచ్చింది. దీన్ని ఏమంటామంటే మనం రెగ్యులేటింగ్ చట్టం అంటాం. రెగ్యులేటింగ్ అంటేనే నియంత్రించడం. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా వ్యవహారాలు నియంత్రించడానికి, క్రమబద్ధం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తెచ్చినటువంటి మొట్టమొదటి చట్టం 1773 రెగ్యులేటింగ్ చట్టం. ఈ చట్టం ప్రకారం ఏం చేసిండు అంటే, అప్పటిదాకా మనకు బెంగాల్ గవర్నర్ అనే పదవి ఉండేది, దాన్ని గవర్నర్ జనరల్గా మార్చారు. బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు. ఇది మీరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ చట్టం ద్వారానే మార్చి వారన్ హెస్టింగ్స్ను మరి బెంగాల్ గవర్నర్ జనరల్గా అపాయింట్ చేయడం జరిగింది. అట్లాగే మీకు మద్రాస్ కానివ్వండి, బాంబే ప్రెసిడెన్సీల మీద పవర్స్ కూడా ఈయనకే వచ్చినాయి. అంటే ఒక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ లేదా కేంద్రీకృత పాలనకు ఈ చట్టం నాంది పలికింది. ఇదే చట్టం ప్రకారం 1774లో మీకు కలకత్తాలో ఒక సుప్రీంకోర్టు కూడా ఏర్పాటు చేయబడింది. వెరీ ఇంపార్టెంట్ యాక్ట్ అండి ఇది. రైట్. ఆనాటి బ్రిటిష్ ప్రధాని లార్డ్ నార్త్, గుర్తుంచుకోండి. తర్వాత 1784లో ఫిట్ ఇండియా చట్టం తీసుకొచ్చిండ్రు. దీంట్లో ఏదైతే 1773 రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్న లోపాలను సవరిస్తూ ఇది తీసుకొచ్చిండ్రు. దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 7, ఆసియాలో అతిపెద్ద బౌద్ధ విహార కేంద్రం ఎక్కడ కలదు? తవాంగ్లో ఉందండి. తవాంగ్ ఎక్కడ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఆసియాలోని అతిపెద్ద బౌద్ధ విహార కేంద్రం. మనకి బుద్ధిజంలో విహార అంటే బౌద్ధ సన్యాసులు నివాసం ఉండేటటువంటి ప్లేస్ను విహార అంటాము. చైత్యం అంటే వాళ్ళ యొక్క ప్రార్థనా మందిరాలు ఉండేటటువంటి ప్లేస్ను మనం చైత్యం అంటాము, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 8, పనామా కాలువ ఏ సముద్రాలను కలుపుతుంది? పనామా కాలువ వచ్చేసి మనకు అట్లాంటిక్ మరియు పసిఫిక్ సముద్రాలను అయితే కలుపుతుందండి. ఇది రవాణా మార్గంగా ఉపయోగపడుతుంది. అదే సూయజ్ కాలువ తీసుకుంటే ఎర్ర సముద్రం మరియు మధ్యధరా సముద్రాలను కలుపుతుంది. క్వశ్చన్ నెంబర్ 9, ప్రపంచంలో అతిపెద్ద దీవి గ్రీన్లాండ్ ఏ దేశం ఆధీనంలో ఉంది? ఇది డెన్మార్క్ ఆధీనంలో ఉందండి. ప్రపంచంలో అతిపెద్ద దీవి గ్రీన్లాండ్ అయితే మనకి డెన్మార్క్ ఆధీనంలో ఉంది, యూరోపియన్ కంట్రీ డెన్మార్క్ అనేది. క్వశ్చన్ నెంబర్ 10, బాంబే బ్లడ్ గ్రూప్ను ఎవరు కనుక్కున్నారు? డాక్టర్ వైఎం బిందే బాంబే బ్లడ్ గ్రూప్ని అయితే ఆవిష్కరించడం అంటే కనుక్కోవడం జరిగింది. మనకి 1952లో దీన్ని కనుక్కున్నాడు. రీసెంట్గా మనకి గ్రూప్ 2లో ఈ క్వశ్చన్ డైరెక్ట్గా వచ్చిందండి, అక్కడ నుంచి తీసుకున్నాను. సో ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్. నెక్స్ట్ రేపటి వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ దిస్ వీడియో అండ్ లైక్ దిస్ వీడియో.